మనగా చేసుకుని తర్వాత సోనూ సూద్ వివాదం ఏంటి సార్? ఎందుకని అతను పాపం ఎప్పుడూ మంచికే అతని పేరు వస్తూ ఉంటుంది. సోనూ సూద్, హిందీ సినిమా యాక్టర్ సోనూ సూద్. అంటే కరోనా టైంలో ఆయన చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేశాడండి. లాక్డౌన్ సమయంలో చాలా చోట్ల ఈ అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు దేశవ్యాప్తంగా చాలా చోట్లకి వలస వెళ్ళి పనిచేస్తున్నటువంటి సమయంలో ఉపాధి కోల్పోయారు అక్కడ. అలాగే తమ ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశాడు ఆయన. ఏర్పాటు చేసి తద్వారా జనాల దృష్టిని ఆకట్టుకున్నాడు. దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరికైనా సరే ఏ రకమైన సహాయం కావాలన్నా నన్ను ఆశ్రయించండి, నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చేసి పెడతాను అని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఆ టైంలో ఆయన రియల్ హీరో అన్నారు. ఆయన తెర మీద విలన్ కావచ్చు కానీ రియల్ లైఫ్లో ఆయన హీరో అన్నారు. హీరో ఇమేజ్ వచ్చేసింది ఆయనకి. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు కాంట్రవర్సీగా మారాడు అంటే కావడి యాత్ర గొడవ. ఈ కావడి యాత్రకి సంబంధించి ఈ మధ్య ప్రభుత్వాలు ఒక జీవో ఇచ్చినాయి. జీవో కాదు కానీ ఒక ఆదేశం ఏమిటంటే అక్కడ ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరుని ఆ షాప్ మీద డిస్ప్లే చేయవాలని. శ్రావణ మాసం అప్పుడు కావడి యాత్ర నడుస్తుంది. అవును. ఈ కావడి యాత్ర సందర్భంగా అక్కడ వెండర్స్ అందరూ కూడా తమ ఆధార్ కార్డులో ఏ పేరైతే ఉందో ఆ పేరుని అక్కడ డిస్ప్లే చేయాలి అని. అంటే కేవలం హిందువులు మాత్రమే అమ్మాలి అనేది ఒక ప్రోగ్రామ్గా బయటకు వచ్చింది. అది అక్కడ అదే సమయంలో ముస్లింలు హిందూ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు అనే ప్రచారం ఒకటి జరిగింది అంతకు ముందు. అయితే ఈ జరుపుతున్నటువంటి సమయంలో వాళ్ళు హలాల్ అనే పేరుతో అక్కడ ఆహార పదార్థాలని కలుషితం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం కూడా మొదలైంది. ఈ హలాల్ అంటే ఏమిటి అనేది ఒక చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా. అంటే మీకు చాలా ఈ మాంసం అమ్మే కొట్ల ముందు హలాలు చేయబడిన మాంసం అమ్మబడును అని బోర్డు ఉంటుంది. ఈ హలాల్ అంటే ఏమీ లేదండి, అది మంత్రించిన జలం దానిలో పోస్తారు అంతే. పోసి ఆ తర్వాత చంపేస్తారు. మంత్రించిన జలం అంటే కూడా ఏమీ లేదు, ఇది అల్లాహకి అర్పిస్తున్నామని చెప్తారు అంతే. చెప్పి వాళ్ళు ఏదో ఉంది బిస్మిల్లా అని ఆ మాట ఏదో అనేసి ఆ నీళ్లు పోసేసి కోసేస్తారు, అయిపోతుంది. దీన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా పాపులర్ చేశారంటే రెండో సెక్షను ఇక్కడ ఈ ముస్లిం వెండర్స్ని బయటకు పంపించాలనుకునేటువంటి వాళ్ళు ఈ హలాల్ అనే పేరుతో వాళ్ళు ఉమ్మేస్తారు దానిలో అని. ఈ ఉమ్మేసింది తినాలా అనేది ఒక చర్చ. ఇది దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు. ఇది ఒక రకంగా దేశంలో హిందూ ముస్లిం ఐక్యత మీద ఈ ఐక్యతను దెబ్బకొట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చినాయి మనకి. ఈ క్రమంలోనే ఇది కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకునేటువంటి పరిస్థితి. దీనిలో ఈయన ఎంటర్ అయ్యాడు, సోనూ సూద్. ఎంటర్ అయ్యి అలా ఎలా మీరు మాట్లాడతారు అని కొంత ఇక్కడ అవతల వాళ్ళు వ్యాపారం చేసుకోవటం వలన వచ్చిన నష్టం ఏంటి అన్న ధోరణిలో ఆయన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ని పట్టుకున్నారు ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో, ఈ ఉమ్మేస్తారు అనే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ లింక్ చేశారు ఈయన్ని? ఆయన ఒక మాట అన్నాడు, ఒకవేళ అదే నిజమైతే దానిలో తప్పే ఉంది, శబరి ఎంగిలి రాముడు తినలేదా అన్నాడు. ఈ శబరి ఎంగిలి రాముడు తిన్నాడు అనేటువంటి వాక్యం దగ్గర ఇక్కడ వివాదం మరింతగా రాజుకుని శబరి ఎంగిలి రాముడు తిన్నాడు అని చెప్పి ఎవరి ఎంగిలి పడితే వాళ్ళ ఎంగిలి మేమందరం తింటామా అని రాజుకుంది వివాదం. ఆ వివాదం సందర్భంగా ఇప్పుడు ఆయన విలన్ అయిపోయాడు మళ్ళీ. అంటే అంతకుముందు విలన్ పాత్రలు చేస్తూ హీరో అయిన వాడే ఇప్పుడు తిరిగి విలన్గా మారిపోయాడు. వీళ్ళ దృష్టిలో మాత్రమే విలన్గా మారారు తప్ప ఆ రోజున ఆయన సహాయం స్వీకరించిన వాళ్ళందరూ ఇప్పటికీ ఆయన హీరోగానే చూస్తున్నారు, విలనే అయినప్పటికీ. ఇప్పుడు ఆయన బయట లోపల కూడా విలన్ అయిపోయాడు ఈ ట్వీట్ ద్వారా. ఇలా ప్రకాష్ రాజు కూడా అప్పుడప్పుడు
న్యూస్ మేకర్ అయిపోతూ ఉంటాడు. అంటే ప్రకాష్ రాజ్ది ఎక్స్ట్రీమ్ ఇది ఉంటుంది, ఈ సోను సూద్ గారి కొంచెం సాఫ్ట్గా ఉందేమో. కొంచెం సంయమనం పాటించాడు. అయినప్పటికీ ఇది కొంచెం గట్టిగా తగిలింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, శబరి ఎంగిలి రాముడు తినలేదా అన్నది కొంచెం గట్టిగానే తగిలింది. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే శబరి రాముడు ఈ ప్రస్తావనలందరూ తీసుకొచ్చి వాళ్ళు అనుకూలంగానూ వ్యతిరేకంగా తీసుకొచ్చిన రాముడు అనేవాడు యూనివర్సల్ సబ్జెక్టు. ఆయన ఏ టైంలో అయినా ఎవరికైనా మార్కెట్ కాగలవాడు అంటే అలాంటి ఇంప్రెషన్ ఈరోజు సోను సూద్ చేసిన వ్యాఖ్యల ద్వారా మరింత బలపడింది. ఆయన ప్రస్తావన చేయకుండా ఉండాల్సింది. దానివల్ల ఏంటంటే మరింత మంది వ్యతిరేక వర్గాన్ని ఆయన తయారు చేసుకున్నాడు. సోను సూద్ మీద వివాదం అదే ప్రధానంగా. అయితే నిజానికి ఇంకొంచెం డీటెయిల్డ్ స్టడీ చేసి ముస్లిం మేధావులతో మాట్లాడించి ఉంటే బాగుండేది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఇది అయితే జరగదండి డెఫినెట్గా. ఇది వాంటెడ్గానే క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. హలాల్ అంటే అది కాదు. హలాల్ చేయటం అనేది అలా జరగదు. కానీ అలా జరుగుతుంది అనే ప్రచారం అయితే విపరీతంగా జరుగుతోంది. అది చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే షారూఖ్ ఖాన్ని కూడా లింక్ చేశారు. లింక్ చేసి లతా మంగేష్కర్ చనిపోయినప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి ఏదో చిన్న ఉమ్మేశాడు అనేది కూడా ప్రస్తావించి గొడవ జరిపేస్తున్నారు. అంటే టోటల్గా ముస్లిం సామాజిక వర్గం మీద దాడి చేయటానికి దీన్ని ఒక ఆయుధంగా తీసుకుని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి భాష అంటే ప్రతి మాధ్యమాల్లోనూ ఇప్పుడు దీని మీద డిస్కషన్ జరిగిపోతుంది. అంటే ఈ డిస్కషన్ ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ పొరుగునున్నటువంటి ముస్లింని అనుమానంగా చూసేటువంటి పరిస్థితి తయారవుతుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినప్పుడు కూడా బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు తన ఆఫీస్లో తన కొలీగ్ ఒకవేళ ముస్లిం అయి ఉంటే అతన్ని ప్రమాదంగా భావించేటువంటి పరిస్థితి. కేరళ స్టోరీ చూసే ఉంటారు. కేరళ స్టోరీ కూడా అదే కదా. అంటే దీనిలో కొన్ని వాస్తవాలు ఉంటాయి. అయితే కేవలం వాటినే ప్రొజెక్ట్ చేయటం ద్వారా ఆ కమ్యూనిటీ టోటల్గా దుర్మార్గమైనది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగిస్తారు. కానీ డైరెక్టర్ గారు ఏం చెప్తాడంటే మా ఉద్దేశం అది కాదు, కొన్ని జరిగిన ఇన్సిడెంట్లు మాత్రమే చూపించామంటాడు ఆయన. అవి మాత్రమే చూపించడం వలన అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. వీళ్ళ అంతిమ ఉద్దేశం అదే, ఆ అభిప్రాయం కలిగించటమే. అలాగని చెప్పి ఇప్పుడు సంఘ్ పరివారో మరొకటో లేకపోతే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము అది ముస్లిం వ్యతిరేకి అనుకోవడం తప్పు. ఎందుకంటే అది ముస్లిం వ్యతిరేకి కాదు. భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేక కార్యక్రమంగా దీన్ని తీసుకుంటోంది అని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు ఇస్లాంని ఎందుకు శత్రువుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక వ్యూహం ఉంది. ఈ దేశంలో ప్రజలు రియల్ ఎనిమీ ఎవరు అని కనిపెట్టకుండా ఒక సూడో ఎనిమీని క్రియేట్ చేయాలి అనుకున్నారు. ఆ ఎనిమీ ఇస్లాం. రైట్, థ్యాంక్ యూ.